నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం వల్లూరు శివప్రసాద్ గారు రచించిన బ్రతుకు చక్రాలు అనే ఒక మంచి కథను విందాం. బ్లడ్ క్యాన్సర్తో చిన్న వయసులోనే ఆమెకి భర్త చనిపోయాడు. భర్త ఆఖరి కోరిక తన ఇద్దరు పిల్లలను బాగా చదివించి పెద్ద ఉద్యోగాలు చేయించాలని. కానీ ఆమెకి ఏ ఆధారం లేదు. లోన్లో తీసుకున్న ఆటో, బ్యాంకులో అప్పులు ఉన్నాయి. భర్త కోరిక నెరవేర్చడానికి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంది, విజయం సాధించిందా లేదా అనేది వినండి. రాంబాబు ఫోన్తో ఈశ్వరమ్మ మనసు రకరకాల ఆలోచనలతో ఊగిసలాడుతోంది. 2-3 ఏళ్లుగా ఏదో వంకన కాలయాపన చేస్తూ వచ్చింది. ఈసారి మాత్రం రాంబాబు గట్టి పట్టుదలతో ఉన్నట్టు గ్రహించింది. అమ్మా, ఈసారైనా అన్నయ్య మాట కాదనుకు. అన్నయ్య దగ్గర, నా దగ్గరో నీ ఇష్టం, ఎవరో ఒకరి దగ్గర ఉంటే మాకు సంతోషంగా ఉంటుందమ్మా. మా పట్ల ఎంతటి బాధ్యతతో నువ్వు కష్టపడ్డావో మాకు తెలుసు. నీ పట్ల మా బాధ్యతను కూడా మేము గుర్తించగలగాలి కదమ్మా. కూతురి మాటలు ఈశ్వరమ్మకు ఎంతో ఊరట కలిగించాయి. అన్నం కలిపి ముద్ద నోట్లో పెట్టుకుంటూ గోడకు వేలాడుతున్న ఫోటో కేసు చూసింది. శేషు, తను, 7 ఏళ్ల రాంబాబు, 4 ఏళ్ల దుర్గ. రాంబాబు పుట్టినరోజు స్టూడియోకి వెళ్ళి ప్రత్యేకంగా తీయించుకున్న ఫోటో. 30 ఏళ్ల క్రితం నాటిది. లెక్కలేనన్నిసార్లు చూసుకుంది. తన చూపుల తాకిడికి అద్దం మసకబారిపోయినట్టుందని ఎన్నిసార్లు అనుకుందో. ఆ ఫోటో తీయించుకున్న ఏడాదికే దాంపత్య జీవితంలోని ఆనందమంతా ఆవిరైపోయింది. ఉన్నట్లుండి శేషుకి ఆకలి లేకపోవటం, వికారంగా అసౌకర్యంగా ఉండటంతో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలని ఈశ్వరమ్మ పోరు పెట్టింది. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూపించుకుంటే బ్లడ్ క్యాన్సర్గా తేల్చారు. భవిష్యత్తును తలుచుకుంటూ పిల్లల్ని ఒడిలో పెట్టుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. చిన్నప్పుడు ఊరిలో ఉన్న బడిలో 10వ తరగతి వరకు చదువుకుంది. 18 ఏళ్లు నిండకుండానే మంచి కుర్రాడు అని బంధువులు శేషు సంబంధం తీసుకొస్తే రెండో ఆలోచన లేకుండా ముడిపెట్టేసి చేతులు దులుపుకున్నారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండే తమలాంటి పేద కుటుంబాల్లో ఆడపిల్లలకు స్వంత ఆశలు, ఆలోచనలు ఎన్నున్నా అవి కుటుంబ పెద్దల పెత్తనం కింద అణగారిపోవాల్సిందే. అవి ఎక్కడో ఎప్పుడో తప్ప నిజం కానే కావు. పెళ్ళి, పిల్లల్ని కనటం, వాళ్ళని పెంచటం తప్ప వేరే జీవితం అంటూ ఉండదు. ఈశ్వరి, చదువు విలువ చెప్పేవాళ్ళు లేక చిన్నతనంలో అల్లరి చిల్లరగా పెరిగాను. నా కాళ్ళ మీద నేను బ్రతకాల్సిన రోజులొచ్చాక చదువు విలువేంటో తెలిసినా ప్రయోజనం ఏముంది? నిన్ను పెళ్లి చేసుకున్నాకే చెడ్డ అలవాట్లు మానుకున్నాను. రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టడం తెలుసుకున్నాను. పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలి. వీళ్లను పెంచే కష్టమంతా నీ మీద వేసిపోతున్నాను. ఇక పిల్లలకు తండ్రి, తల్లి నువ్వే అనుకో. నాకంటే నువ్వెంతో ఆలోచనా పర్రాలివి, ధైర్యం గలదానివి అని చనిపోయేలోగా ఎన్నోసార్లు అన్నాడు. శేషు చనిపోయిన రోజుకి తన చేతుల్లో మిగిలింది బ్యాంకు లోను మీద తీసుకున్న ఆటో. భర్త మంచాన పడ్డప్పుడు కుటుంబం గడవటానికి చేసిన 50,000 దాకా అప్పు. తలదాచుకోను ప్రభుత్వం వారిచ్చిన ఇల్లు ఉండటమే పెద్ద ఊరట. శేషు పోయాక పుట్టింటి వాళ్ళు, మెట్టినింటి వాళ్ళు రకరకాల సలహాలు చెప్పారు. చెల్లెమ్మ, ఆటో బాడుగకిస్తే ఆ వచ్చే డబ్బుతో బ్యాంక్ లోన్ తీర్చుకోవచ్చు, మిగిలినవి ఇంటి ఖర్చులకు పనికొస్తాయి అంటూ సలహా ఇచ్చాడు నారాయణ. శేషు, నారాయణ చిన్ననాటి స్నేహితులు. ఒకే వీధిలో కాపురాలు. నారాయణ కూడా ఆటో నడుపుతూ ఉంటాడు. అతని సలహా బాగానే ఉంది అనిపించింది. తనే తెలిసిన వాడికి ఆటో బాడుగకు ఇచ్చాడు. ఏ రోజు బాడుగ ఆ రోజు తెచ్చి ఇచ్చే షరతు మీద. 1 నెల బాగానే గడిచింది. ఇంట్లో ఇబ్బందులేవో వచ్చాయి అంటూ బాడుగ ఇవ్వలేదు. డబ్బులు అప్పుడప్పుడు ఇవ్వటం మొదలుపెట్టాడు. నెల గడిచేసరికి సగం రోజులకు ఇవ్వనే లేదు. రిపేర్లు చేయించానంటూ సాకులు చెప్పాడు. నారాయణ నిలదీసేసరికి గొడవ పెట్టుకున్నాడు. దాంతో ఆటో తాళాలు గుంజుకున్నాడు నారాయణ. నారాయణ ఆటో బాడుగకు ఇవ్వటానికి వెతుకులాడుతూ ఉన్నాడు. 4-5 అడిగారు, కానీ సరైన వ్యక్తులు అనిపించక ఇవ్వము అనేశాడు నారాయణ. వారం రోజులు ఇంటి ముందే పడుంది ఆటో. బాడుగులకి ఇవ్వటం, వాళ్ళు సరిగా అద్దె డబ్బులు ఇవ్వకపోవటం, తగువులు పడటం. ఎంతకాలం ఇలా? తనే ఎందుకు ఆటో నడపకూడదు? శేషు ఉన్నప్పుడు అప్పుడప్పుడు సరదాగా ఆ వీధిలోనే
అటూ ఇటూ నడపటం నేర్చుకుంది. ఆ మాటే నారాయణతో చెప్పింది. ఆడదానివి నువ్వు ఆటో నడపటమా? బాగుండదమ్మా. నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. ప్యాసింజర్లతో వేగటం కూడా చాలా కష్టం అంటూ సాధక బాధకాలు చెప్పుకొచ్చాడు. అన్నా, ఆడోళ్ళు కార్లే నడుపుతూ ఉండగా చూడలేదా? ఆటోదేముంది? వారం 10 రోజులు కష్టం అనిపించినా నిదానం మీద అదే అలవాటవుతుంది. కొన్నాళ్ళు నువ్వు ట్రైనింగ్ ఇద్దులే అన్నా అంటూ నిశ్చయంగా పలికింది. సరేనమ్మా, నాకు చేతనైన సాయం నేను చేస్తాను అంటూ నారాయణ ముందుకొచ్చాడు. ఆర్టీఓ ఆఫీస్ నుండి లెర్నింగ్ లైసెన్స్ తెప్పించాడు. 4-5 రోజుల్లోనే ఈశ్వరమ్మ ఆటోని నడపటంలో ఒడుపు తెలుసుకోగలిగింది. పర్మనెంట్ లైసెన్స్ వచ్చే నాటికి రద్దీ రోడ్డు మీద నడపటానికి అలవాటు పడింది. పట్నం మొత్తం మీద ఒకే ఒక్క ఆడపిల్ల ఆటో నడపటం జనానికి విచిత్రంగానే అనిపించింది. బెరుగ్గానే బాడుక్కి కుదుర్చుకునేవాళ్ళు. ఆడవాళ్ళు మాత్రం ఆశ్చర్యంగా చూస్తూనే వివరాలు అడుగుతూ పరిస్థితి తెలుసుకొని సానుభూతి చూపేవాళ్ళు. లోకంలో మంచి చెడు రెండూ ఉంటాయి. ఎంత కష్టం లేకపోతే ఒక ఆడపిల్ల ఆటో నడపాల్సి వచ్చింది అనుకునే సహృదయులు ఉంటారు. ఆటో నడుపుతుంటే అడ్డదిడ్డంగా వచ్చి ఆటలు పట్టించే అల్లరి మనుషులు ఉంటారు. వెకిలి వేషాలేసే చిల్లర మనుషులు ఉంటారు. తనొక ఆడదిగా కనపడి రకరకాల సమస్యలు ఎదుర్కోవటం కన్నా ఒక ఆటో డ్రైవర్ అనుకునేలా వేషం మార్చుకుంటేయే అనుకున్నదే తడవుగా ఈశ్వరమ్మ పొడవైన జుట్టు మగాళ్లకు మళ్ళీ తగ్గించేసుకుంది. ప్యాంటు షర్టు వేసుకోవటం మొదలెట్టింది. వేషధారణ మారటంతో చాలా సౌకర్యంగా ప్రాణానికి హాయిగా ఉన్నట్టు అనిపించింది. 2 ఏళ్ల కాలంలో వేలాదిగా ఉన్న పట్నం ఆటోల్లో తను ఒక ఆటోవాలాగా కలిసిపోయింది. చిన్నా చితకా సమస్యలను పరిష్కరిస్తూ సహాయపడుతూ సొంత అన్నలా అండగా నారాయణ నిలబడ్డాడు. క్రమం తప్పకుండా బ్యాంకు లోన్ కడుతుంది. డబ్బు పొదుపుగా ఖర్చు చేస్తూ భవిష్యత్తు అవసరాల కోసం పోస్టల్ రికరింగ్ డిపాజిట్ కట్టుకోసాగింది. ఉదయం 6 గంటలకల్లా లేవటం, ఇంటి పనులు చేసుకుంటూ పిల్లల్ని నేపి బడికి తయారు చేయటం, టిఫిన్ తినిపించి అన్నం క్యారేజీల్లో సర్దటం, ఇద్దరినీ బడిలో దించడానికి వెళ్తూ మరికొందరు పిల్లల్ని కలిపి తీసుకువెళ్ళటం, సాయంత్రం 3:30 కల్లా తిరిగి బడికి వెళ్ళి పిల్లల్ని ఎక్కించుకొని ఇళ్ళ దగ్గర దించటం, మళ్ళీ బాడుగులు చూసుకొని 8 ఇంటికి చేరుకోవటం. నిత్య వ్యవహారం. చీటీలు వేసి బాకీలు తీర్చేసింది. ఆటో బ్యాంకు లోన్ కూడా క్రమం తప్పకుండా చెల్లిస్తుంది. ప్రభుత్వం సహాయం వల్ల పిల్లల చదువులకు పెద్దగా ఖర్చు లేదు. ప్రభుత్వం నుండి వితంతు పింఛను అందుతుంది. చిన్న వయసులోనే భర్త పోయాడు అన్న దిగులు మాత్రం ఈశ్వరమ్మను వదిలిపెట్టడం లేదు. అతడి కోరిక ప్రకారం పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలా అన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఎప్పటికప్పుడు గుండె ధైర్యాన్ని కూడగట్టుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఒక కుటుంబం ఆటోలో ఎక్కి రైల్వే స్టేషన్లో దించమని బాడుగ మాట్లాడుకున్నారు. బండి అందుతుందో లేదోనన్న కంగారులో ఉన్నారు. మాటల్ని బట్టి పెళ్లి పనుల హడావిడిలో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరగా పోనిమ్మంటూ తొందర పెట్టారు. స్టేషన్లో వాళ్ళని దించేసి భోజనం టైం కావటంతో ఇంటికి తిరిగి వచ్చింది. భోజనం చేసి తిరిగి బయలుదేరుతుంటే సీటు వెనక భాగంలో ఒక నల్ల బ్యాగు కనిపించింది. స్టేషన్లో దించేసి వచ్చిన వాళ్ళదే అయ్యుంటుంది అని గ్రహించింది. బ్యాగు పట్టుకుని చూస్తే బరువుగా ఉంది. బండి అందదన్న కంగారులో ఉన్నారేమో, ఆటో దిగుతూ సామాను సరిగా గమనించుకోలేదు అనుకుంది. అందులో విలువైన వస్తువులు ఏమున్నాయో, ఏ ఊరు వాళ్ళో తెలుసుకోవటం ఎలా? ఈశ్వరమ్మకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. నారాయణకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అందులో ఏమున్నాయో చూసావా చెల్లమ్మ? లేదన్నా, చూడటం మంచిది అనిపించలా. దగ్గరలోనే ఉన్నా, వస్తానుండు అంటూ 15 గంటలో ఇంటికొచ్చాడు. ఇద్దరూ ఆలోచించారు. పోగొట్టుకున్న వాళ్ళెవరో తమకు తెలీదు. తమ గురించి తెలుసుకొని వాళ్ళు వెతుక్కుంటూ రాలేరు. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి అప్పగించటమే మంచిది అనుకున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి బ్యాగును ఎస్ఐ చేతుల్లో పెట్టింది ఈశ్వరమ్మ. ఇందులో ఏముందో నువ్వు తీసి చూసావా? అడిగాడు ఎస్ఐ. లేదండి సారు,
ఉన్నది ఉన్నట్టుగానే తీసుకొచ్చా చెప్పింది. పోలీసులు బ్యాగ్ తెరిచి చూశారు. గొలుసు, జత గాజులు, ఉంగరం, పోగులు, బంగారం వస్తువులతో పాటు డబ్బు కట్టలు 2 కనిపించాయి. ఊరు పేరు వివరాల కోసం చూస్తే ఎలాంటి సమాచారము లేదు. ఏం మనుషులో తెలివి తక్కువగా పోగొట్టుకోవటం, నెత్తి నోరు కొట్టుకోవటం. వెతుక్కుంటూ వస్తారులే వాళ్లే, కాసేపు అట్ట కూర్చోండి చూద్దాం అంటూ ఎస్ఐ విసుక్కున్నాడు. ఈశ్వరమ్మ నిజాయితీని ఎంతో మెచ్చుకున్నాడు. కుటుంబ స్థితిగతుల గురించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నాడు. టౌన్లోని మిగతా స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. కొంతసేపు ఉండి బయలుదేరుతున్నంతలో బ్యాగ్ పోగొట్టుకున్న కుటుంబం ఆదరా బాదరాగా పోలీస్ స్టేషన్కు రానే వచ్చారు. ఈశ్వరమ్మను వాళ్ళు గుర్తించగలిగారు. రైలు 2 స్టేషన్లు దాటాక బ్యాగ్ చూసుకున్నామని, ఆటోలో మర్చిపోయి ఉంటాము అని జ్ఞాపకం తెచ్చుకొని బండి దిగి బస్సులో తిరిగి వచ్చామని, పెళ్లి కోసమని కొన్న నగలు, దాచుకున్న డబ్బు తమవేనని ఎస్ఐకి చెప్పుకున్నారు. వాళ్ళ అజాగ్రత్తకు గట్టిగా మందలించి వాళ్ళ సొమ్ము వాళ్లకు అప్పగించారు పోలీసులు. సమయానికి అక్కడే ఉన్న క్రైమ్ రిపోర్టర్లు ఈశ్వరమ్మను, బాధితులకు బ్యాగ్ అప్పగిస్తున్న ఎస్ఐలను ఫోటోలు తీశారు. ఆ దంపతులు ఈశ్వరమ్మకు దండాలు పెడుతూ 1000 రూపాయలు చేతిలో పెట్టబోయారు. ఈశ్వరమ్మ వద్దు అనేసింది. మరుసటి రోజు ఈశ్వరమ్మ నిజాయితీ గురించి దినపత్రికల్లో ఫోటోతో సహా వార్త రాశారు. అది తెలుసుకున్న ఆటో వాళ్ళు, ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈశ్వరమ్మను ఎంతో ప్రశంసించారు. కష్టాలు, కన్నీళ్లు, సంతోషాల మధ్య కాలం ముందుకు నడిచింది. రాంబాబు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. దుర్గా డిగ్రీ వరకు చదివింది. అల్పాదాయ వర్గాల పేద విద్యార్థులకు ప్రభుత్వం చేసే ఆర్థిక సహాయం వల్ల పిల్లలిద్దరూ బాగా చదువుకోగలిగారు. కాలేజీ సెలవుల్లో రాంబాబు స్నేహితులతో షికార్లు కొట్టేవాడు కాదు. ఈశ్వరమ్మ ఆటో ఇంటికి తీసుకొస్తూనే తను తీసుకునేవాడు. రాత్రి 2వ ఆట సినిమా వదిలేదాకా బాడుగులు వేసేవాడు. చదువుకునేవాడివి, నీకెందుకురా ఈ పని అంటూ ఈశ్వరమ్మ వారించిపోయేది. ఇందులో చిన్నతనం ఏముందమ్మా, మా కోసం నువ్వెన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని సుఖాలు వదులుకున్నావో నాకు తెలుసమ్మా. ఈ 3 చక్రాలే కదమ్మా మా జీవితాలని ఒక గాడిలో పెట్టింది. నీ కష్టానికి నా శ్రమను కూడా జోడించాల్సిన వయసేనమ్మా నాది. కొడుకు మాటలకు ఈశ్వరమ్మ కన్నీళ్లే సమాధానం అయ్యాయి. రాంబాబు క్యాంపస్ సెలక్షన్స్లో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. కాలేజీ చదువు పూర్తి కాగానే బెంగళూరు వెళ్ళి ఉద్యోగంలో చేరాడు. దుర్గా బీఈడీ పూర్తి చేసి ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా ఉద్యోగంలో చేరింది. జీతం డబ్బులలో తమ ఖర్చులకు పోను మిగిలినది పిల్లలిద్దరూ ఈశ్వరమ్మ పేరు ఉన్న బ్యాంక్ అకౌంట్లో వేసేవాళ్ళు. అందులో పైసా ఖర్చు పెట్టకుండా పిల్లల పెళ్ళిళ్ళకని జాగ్రత్త పెట్టేది. పిల్లలిద్దరూ కష్టపడి చదువుకొని పైకి వచ్చినా తల్లి ఆటో నడుపుతుంది అనేసరికి ఒక చిన్న చూపు సమాజంలో. పిల్లలకు పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఆ కారణంగా కొందరు వెనక్కి తగ్గడం ఈశ్వరమ్మకు బాధ అనిపించింది. వ్యక్తుల్ని బట్టి కాక చేసే వృత్తుల్ని బట్టి గౌరవ అభిమానాలు ఉంటాయా అంటూ బాధపడేది. చెల్లెమ్మ, నా కొడుక్కి మీ దుర్గని చేసుకోవాలనుంది. సంబంధాలేవో చూస్తుంటే కాదు కూడదు అంటూ చివరకు వాడి మనసులో కోరిక బయటపెట్టాడు. ఒకరోజు నారాయణ చేసిన ప్రస్తావనకు ఆలోచనలో పడింది. నారాయణ కొడుకు సాయి చిన్నప్పటి నుంచి తన కళ్ళ ముందే పెరిగాడు. బుద్ధిమంతుడు. డిగ్రీ పూర్తి కాకుండానే చదువు మానేశాడు. సూపర్ మార్కెట్లో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. చదువుల కన్నా సంపాదన కన్నా ఈ కాలంలో దుర్వ్యసనాలు లేకుండా ఉండటమే ముఖ్యము అని ఈశ్వరమ్మ అభిప్రాయం. మన దుర్గకు కూడా సాయిని చేసుకోవాలనే ఉంది అంటున్నాడు. వాళ్ళిద్దరూ ఒక మాట అనుకున్నాకే మా వాడు నాతో చెప్పినట్టుంది అని చెప్పాడు నారాయణ. దుర్గతో మాట్లాడాక పిల్లల ఇష్టప్రకారమే చెయ్యాలి అనుకునింది ఈశ్వరమ్మ. ఒక శుభముహూర్తం చూసి ఉన్నంతలో నలుగురిని పిలిచి బాగానే పెళ్లి జరిపించారు. దుర్గ పెళ్లికి వచ్చినప్పుడే రాంబాబు పెళ్లి ప్రస్తావన తెచ్చింది ఈశ్వరమ్మ. తనతో పాటు ఉద్యోగం చేస్తున్న ఒక అమ్మాయి తనను ఇష్టపడుతుందని, కాకపోతే కులాలు వేరని చెప్పాడు. పిల్లల ఇష్టమే ముఖ్యం కాదని, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవటం కూడా ముఖ్యము అని ఈశ్వరమ్మ గట్టిగా చెప్పింది. ఏడాది అయ్యేసరికి
ఆ పిల్ల తల్లిదండ్రులు పిల్లనిస్తాము అంటూ తమంతట తామే ముందుకొచ్చారు. ఇద్దరూ ఒకే చోట ఉద్యోగులు. ఇక సమస్య ఏముంది? పెళ్ళైపోయింది. దుర్గకు ఇద్దరు పిల్లలు. సాయి ప్రైవేటుగా డిగ్రీ పూర్తి చేశాడు. సేల్స్ సూపర్వైజర్గా ప్రమోషన్ తెచ్చుకున్నాడు. అత్తమామల అండదండలతో స్కూల్ టీచర్గా ఉద్యోగంలో నిలదొక్కుకోగలిగింది కూతురు. రాంబాబు రాజేశ్వరిల పెళ్ళైన 2వ ఏడాదికి ఒక పిల్లాడు కలిగాడు. ఇద్దరు లోన్ మీద అపార్ట్మెంటు కొనుక్కున్నారు. అందుకు మామ కూడా సహాయపడ్డాడని కొడుకు చెప్పాడు. ఏవయ్యో, నీ కోరిక ప్రకారం బిడ్డల్ని చదివించాను, నాకు చేతనైనంతలో మంచిగా బతికేటట్టు చేయగలిగిన అనుకుంటూ భర్త చివరి రోజుల్లో అన్న మాటలు ఈశ్వరమ్మ గుర్తు చేసుకునేది పదే పదే. ఈశ్వరమ్మ అన్నం తిన్న ఎంగిలిపళ్ళెం కడిగి చేతులు కడుక్కుంటూనే ఫోన్ మోగింది. అక్కా, మా పిల్లకి నొప్పులొస్తున్నాయి, ఆసుపత్రికి తీసుకెళ్ళాలి రావా అంటూ తమ ఇలాకాలో ఉంటున్న తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు. ఈశ్వరమ్మ ఆటోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళిందంటే 12 బిడ్డను ఎత్తుకొని సంతోషంగా తిరిగి వస్తాము అన్న వాడుక ఆ పేటలో ఎప్పటినుంచో ఉంది. తడిపొడి చేతులతోనే ఈశ్వరమ్మ ఆటోను బయలుదేరదీసింది. అనుకున్న రోజుకు రాంబాబు భార్యాబిడ్డలతో రానే వచ్చాడు. దుర్గా పిల్లలు కూడా వచ్చారు. 2 రోజులు ఇల్లంతా ఒక్కటే సందడి. మనవడు ఓడి దిగటం లేదు నానమ్మ అంటూ. కోడలు వంటింట్లోకి ఈశ్వరమ్మను అడుగు పెట్టనివ్వటం లేదు. అమ్మా, నిన్ను తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే వచ్చాం, మాతో రావాల్సిందే. మాటల్లో గట్టి పట్టుదల కనిపించింది. ఊళ్ళోనే కూతురు, అల్లుడు, బంధువర్గం ఉంది. ఒంటరిదాన్ని అని భయం లేదు. పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవు. చేసుకు తినగల ఓపిక ఉంది. ఒక పూట ఆటో వేసిన ఖర్చులు పోను. రోజు 400-500 సంపాదనకు తక్కువ ఉండదు. అక్కడికొచ్చి చేసేదే ఉంది, పని పాట లేకుండా కూర్చోటం తప్ప అన్న ఉద్దేశం ఈశ్వరమ్మది. రాంబాబు ప్రేమగా తల్లి చేతుల్ని పట్టుకున్నాడు. అమ్మా, చూడు ఈ చేతులు ఎలా కాయలు కాశాయో. జీవితంలో మా కోసం కష్టపడడం తప్ప నువ్వు ఏం సుఖపడ్డావే? నీ రుణం కాస్తన్నా తీర్చుకునే అవకాశం ఇవ్వవా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అత్తమ్మ, నీ కొడుకు రోజు నిన్ను తలుచుకోవటమే. ప్రత్యేకంగా ఏం వంటకాలు చేసుకున్నా నోట పెట్టబోతూ నిన్నే తలుచుకుంటాడు. మాతో ఉంటున్నా నీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు మాతో ఉంటే లేనిపోని గొడవలు, సమస్యలు అనుకుంటున్నావేమో అత్తమ్మ. నువ్విక్కడ ఉండటం కన్నా మాతో ఉంటేనే ఎంతో సంతోషంగా ఉంటాడు నీ కొడుకు. నీ కొడుక్కి నీ మీదున్న ప్రేమకు నేను అసూయపడేదాన్ని కాదు అంటూ భుజాల చుట్టూ చేతులు చుట్టింది కోడలు. వాళ్ళిద్దరి ప్రేమాభిమానాలు ఆమె జీవితకాలపు కష్టాలని తుడిచివేసినట్లయింది. ఆడుకుంటూ వచ్చి ఎగిరి ఒళ్ళో కూర్చున్న మనవణ్ణి దగ్గరకు తీసుకుంటూ సమ్మతిగా తలూపింది ఈశ్వరమ్మ. రాంబాబు, దుర్గలు సంతోషంతో పొంగిపోయారు. కూతురు, అల్లుడు కూడా చాలా సంతోషించారు. ఇక మీదట ఈశ్వరమ్మ ప్రశాంతమైన జీవితం గడపబోతున్నందుకు అందరూ ఆనందపడ్డారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.